బయటపడ్డాడు. నేను ఈసారి ప్రభుత్వంలో కాకుండా పార్టీ బాధ్యతలు చూస్తాను, పార్టీని కార్యకర్తలకు ఇంకా దగ్గర అవ్వాల్సిన అవసరం ఉంది అని ఆయన అన్నట్టుగా అలా ఏదో అట్లా తెలిసింది. అదే కన్స్ట్రక్టివ్ వార్తలాగా కాదు కానీ తెలిస్తే దాని మీద చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు. మీకు గుర్తుండే ఉంటుంది, మా ఎండి రాధాకృష్ణ గారు రీసెంట్గా ఎలక్షన్ ముందు చేసిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారిని ఈ ప్రశ్న అడిగినప్పుడు ఆయన చాలా చాలా క్లియర్గా, చాలా కన్స్ట్రక్టివ్గా, ఒక రకంగా చెప్పాలంటే ఒక బాధ్యతాయుతమైన ఆన్సర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అదొకసారి చూద్దాం, చూసినాక మీ ఒపీనియన్ మళ్ళీ చూద్దాం. లోకేష్ పార్టీ బాధ్యతలు మాత్రమే పరిమితం అవుతాను, నేను మంత్రి పదవి తీసుకుని అంటున్నాడు. దానికి అదేనా మీ లైన్ కూడా? ఇవన్నీ చూద్దామని కాదులే, కరెక్ట్గా చెప్పండి. కాదు చూద్దాం చేద్దాం అనుకంటే కూడా మీరందరూ మీ ఎజెండా ఒకటి ఉంటుంది. ఏం లేదు ఎజెండా, అతనికి స్పష్టత ఉంది కనుక ఆ మాట అని ఉంటాడు అతను. నేను ఎవరు ఏం చేయాలనేది నేను రైట్ టైంలో ఆలోచించి నిర్ణయించుకుంటాను. ఎవరికి ఏది అప్పచెప్పాలి ఇప్పుడే ముందు చెప్పారు కదా మీరు, ముందే కూసింది కోయలని అవసరం లేదు, కుయ్యి తెలుసుకోలే సమయం తను చెప్పేసాడు కదా. నేను ఎవ్రీబడి దే విల్ హ్యావ్ దేర్ ఓన్ అసెస్మెంట్, వాళ్ళ రోల్ పోషిస్తారు. బట్ యాజ్ ఎ లీడర్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ఇంట్రెస్ట్ ఎవ్రీబడి వాట్ దే హ్యావ్ టు డూ. సర్వే ప్రజల కోసం కానీ రాష్ట్రం కోసం కానీ ఎవరెవరి సేవలు ఎట్లా ఉపయోగించుకోవాలో ఉపయోగిస్తాం. సో అది అంటే వ్యక్తులుగా మీకు కానీ కార్యకర్తలకు కానీ లోకేష్ గారికి కానీ ఎవరెవరికి ఎలాంటి కోరికలు, ఆకాంక్షలు, లేకపోతే ఇట్లా ఉంటే బాగుంటుంది, అట్లా ఉంటే బాగుంటుంది, పార్టీ ఇంకా 4-5 దశాబ్దాలు ఉంటుంది అని కోరికలు ఉండొచ్చు. అసలు ఆ ప్రశ్న అడిగితేనే ఆయన ఏమన్నారు, మీ ఎజెండాలు మీకు ఉండొచ్చు అన్నారు. అంటే మీడియా ఎజెండా ఉండొచ్చు, బొద్దా వెంకనకు ఒక ఎజెండా ఉండొచ్చు, లేకపోతే ఇంకొక ఆయనకి ఇంకొక ఎజెండా ఉండొచ్చు, చెప్పలేం కదా. ఆయన ఉద్దేశంలో అలా ఉంది. సో ఆయన చెప్పింది ఏంటంటే ప్రజలకి, రాష్ట్రానికి ఎప్పుడు ఏది మంచిది అనుకుంటే ఆ నిర్ణయం నేను తీసుకుంటా, నాకు అల్టిమేట్గా ప్రజలు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం అనే తరహాలో చెప్పారు. ఇప్పుడు చెప్పండి మీరు, మీకు ఏమనిపించింది ఆయన సమాధానం విన్నాక? సార్ అవును, ఓకే సార్, చైర్మన్ గారి గురించి మీకు మాకు తెలుసు. ఆయన కూడా మనలాగే ఉన్నట్టు ముఖ్యమంత్రి రావుని, ప్రధానమంత్రి రావుని అడిగినప్పుడు చంద్రబాబు గారు ఇందాక మీకు ఇప్పుడు ఈ క్లిప్పింగ్ ఆల్రెడీ నేను చూశాను, కానీ అయినా సరే నేను ఈ క్లిప్పింగ్ మీరు చూపిస్తారనుకోలేదు. అయినా సరే నేను చెప్పాక కూడా ఇందాకే ఏమనంటే, అదే చంద్రబాబు నాయుడు గారి స్థానంలో కానీ వేరే ప్రాంతీయ పార్టీ అధ్యక్షులు ఉంటే ఏం తప్పే ఉంది. నిజంగా లోకేష్ బాబు నిజంగానే ఒక విధంగా చంద్రబాబు గారు కంటే ఎక్కువ కష్టపడ్డాడు పార్టీలో మాత్రం. నేను ఓపెన్గా చెప్తాను, ఎందుకంటే నేను దగ్గరగా ఉన్నాను కాబట్టి. చంద్రబాబు గారి కంటే ఈ ఎన్నికల్లో మాత్రం లోకేష్ బాబు గారు ఎక్కువ కష్టపడ్డాడు. అయితే చంద్రబాబు గారు వయస్సును కూడా చూడకుండా ఆ మొన్న టెండర్లో వెళ్ళడం అదే ఒక చరిత్ర లేండి. అది పక్కన పెట్టండి, అది మన విరోధస్తులు కూడా ఒప్పుకుంటున్నారు. ఇది గ్రేట్ చంద్రబాబు గారని. ఇందాక మీరు ఈ పాయింట్ చూపించక ముందే చెప్పా, ఏమనంటే చంద్రబాబు నాయుడు గారు మొఖమాటస్తులు. చంద్రబాబు గారు ఒకవేళ లోకేష్ బాబు గారిని చెయ్యాలి, పార్టీకి అవసరం ఉన్నా ఎవరేమనుకుంటారో, ఎదుటి పార్టీ వాళ్ళు ఏమంటారో, మన పార్టీ వాళ్ళు ఏమనుకుంటారో, లేదు బీసీలకే ఇచ్చాం. ఇప్పుడు కళా వెంకట్రావు గారు కానీ మన అచ్చెన్నాయుడు గారు కానీ బీసీలు, మళ్ళీ వాళ్ళని తీసి లోకేష్ బాబు గారికి ఇస్తే ఏమనుకుంటారో అనే ఆలోచన చంద్రబాబు గారికి వస్తుందని మీకు ఆ క్లిప్పింగ్ చూడకముందే నేను చెప్పా. కాబట్టికే ఒక బీసీగా ఈ 5 ఏళ్ళు పార్టీ గురించి నేను ఫైట్ చేశానన్న సంగతి రాష్ట్రం మొత్తం తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. అందుకే నేను డిమాండ్ అన్నా. నా గురించి నేను డిమాండ్ చేస్తే అది బ్లాక్మెయిలింగ్ అంటారు. నా గురించి ఆ రోజు రిక్వెస్ట్ సార్ అన్నా, కానీ ఇది మాత్రం డిమాండే, నా గురించి కాదు. ఇది పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల కోసం. మీకు పార్టీ కార్యకర్తలు ఏదైతే లక్షలాది మంది ఒక్కొక్క నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు వెళ్తే పాల్గొన్నారంటే అది చంద్రబాబు గారి చరిష్మా, ఇటు లోకేష్ బాబు గారి లెగసీ, ఈ రెండు కలిసి లక్షల మంది
ఆయనకి స్వాగతం పలికారు కాబట్టి వీళ్ళందరినీ పేరు పేరున అందులో చాలా మందిని పేరు పేరున మీరు పిలిచే అన్నట్టుగా ఇది కాబట్టి పోనీ మీరు అన్నట్టుగానే పార్టీలో- మీరు అన్నట్టుగా మీకు వ్యక్తిగతమైన ఎజెండా లేదు, పార్టీ కోసము ఒక బీసీ నాయకుడిగా లోకేష్ గారు ఉంటే బాగుంటుందనే ఒక దీంట్లో మాట్లాడుతున్నారు. అదే అనుకుందాం, నేను కూడా కాదని అనడంలా. కానీ లోకేష్ గారు అధ్యక్షుడు అవడం వల్ల ఇమీడియట్గా పార్టీకి వచ్చే అదనపు బలాలు కానీ అదనపు లాభాలు కానీ ఏం జరుగుతాయి, ఏమొస్తాయి అనుకుంటున్నారు మీరు? అంటే దానికి ఒక బలమైన కారణం ఉండాలి కదా. సార్, ప్రశ్న మీ డిమాండ్కి మీరు రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్, మిమ్మల్ని- కరెక్ట్, అప్పుడు- కాదు